అయితే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో చాలా విస్తృతంగా కమిటీలు వేస్తాము. ఇక్కడ ఏ నియోజకవర్గం కానివ్వండి, జిల్లాలు కానివ్వండి, మండల వారీగా అందరినీ కూడా నియమిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మీ తరపున తెలంగాణ జాగృతులు చేర్పించేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా తెలంగాణ జాగృతి అంటేనే జాగృతి పరచడం, ప్రజలలో ఒక జాగృతి అనేది తీసుకొచ్చిందే తెలంగాణ ఉద్యమాలలో నుంచి జాగృతిని పుట్టించిందే మా జయశంకర్ సార్. అట్లాంటప్పుడు ఒక కవితక్క మనకు ఇంత స్ఫూర్తిని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేరికలు కాదు, మొత్తం తెలంగాణనే జాగృతి అయ్యే స్ఫూర్తికి వస్తుందని మేము ఈ రోజు ఆశిస్తున్నాము. కులాలను 132 కులాలను ఏకం తీసుకొచ్చి ఏకం చేసి ఈ రోజు కవితక్క మా అందరినీ కులాల పరంగా తెలియని కులాలను కూడా పైకి తీసుకొచ్చింది. ఎంతో మందికి ఎన్నో కులాలు తెలియదు. పిట్టలోలంటే తెలియదు, పూసలోలంటే తెలియదు, పాములోలంటే తెలియదు. అట్లాంటి జాతులను బయటికి తీసుకొని వచ్చింది ఈ రోజు కవితక్క. అట్లాంటప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా కవితక్క వెంబడి మేము ఉంటాము. జాగృతికి కూడా మేము అందరం ఉన్నాము. ఈ రోజు బీఆర్ఎస్ కూడా ఉన్నది. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చేసే వాళ్ళది నాలుగే కోసేస్తాం. కవితక్కకు అడ్డం వస్తే నరికేస్తాం.